హలో ఎవ్రీబడి. నిన్న నైట్ అంటే దాదాపు నిన్న మధ్యాహ్నం నుండి కూడా చాలా స్నో పడిందన్నమాట. స్నోఫాల్ అయింది. సో దాని నుండి ఈరోజు మొత్తం స్నో కనబడుతుంది. జస్ట్ నేను నాకు సరదా అనమాట, డ్రైవింగ్ చేసేప్పుడు కార్ రన్నింగ్లో ఉన్నప్పుడు వీడియో తీస్తే ఎట్లుంటుంది అని చెప్పేసి జస్ట్ అందుకని చెప్పేసి నేను నా సెల్ ఫోన్ నుండి తీస్తున్నాను. సో ఇప్పుడే టెంపుల్ నుండి బయలుదేరాను అనమాట. సో ఇంకా ఇక్కడ బయలుదేరుతున్నాను. ఒక్క నిమిషం. పార్కింగ్ లాట్లో కారు స్నోలో వెళ్ళట్లేదు అనమాట, ఇరుక్కుపోయింది. ఒక్క నిమిషం. సో అది పరిస్థితి. సో అదేంటి నా పరిస్థితి. ఇప్పుడు పార్కింగ్ లాట్ నుండి టెంపుల్లో బయటకు వస్తుంటే స్నో మొత్తం ఒక చోటంతా చాలా దాదాపు ఒక మోకాలు వరకు ఉంటుంది అనమాట. దానిలో టైరు ఇదైపోయింది. సో మళ్ళీ దిగి ఇప్పుడు ఇంకా దాన్ని మామూలుగా అయితే వింటర్లో షవల్ దగ్గర పెట్టుకోవాలి, స్నో ఇట్లా ఎక్కడైనా టైర్లు ఏమన్నా స్ట్రక్ అయిపోతే తీసుకోవడానికి. నేను ఈరోజు అంటే ఇంట్లో కొంచెం అవసరం ఉంటే పెట్టచ్చు అనమాట. సో అందుకని దిగి కాలుతోనే కొంచెం బూట్స్ ఉంటే దాంతో టైర్ల దగ్గర తీసి కొంచెం ఇబ్బంది పడితే వచ్చింది. మళ్ళీ బయలుదేరాను. సో ఇదన్నమాట దారిలో పరిస్థితి. స్నో మొత్తం వింటర్ అంతా కూడా ఆల్మోస్ట్ ఇట్లే ఉంటుంది. మొత్తం తెల్లగా ఇంకా మన భూమి మామూలుగా కనిపించాలి అంటే మట్టి అవన్నీ కూడా. సో వింటర్ పోవాలన్నమాట. ఇంకో 3 months వరకు ఇట్లే ఉంటుంది ఆల్మోస్ట్. ఇది మా పరిస్థితి ఇక్కడ. సో జస్ట్ వీడియో తీసుకుంటూ బయలుదేరుతున్నాను. అంటే నాకు ఇది ఒక సరదా అనమాట. ఇట్లా తీస్తే బాగుంటుంది. అంటే సినిమాల్లో చూస్తుంటాం కదా ఈ చేజింగ్లు ఇవన్నీ కూడా. సో అది అంటే చాలా బాగుంటుంది అనమాట. రోడ్డు వెళ్తూ ఉంటే రన్నింగ్లో ఉన్నప్పుడు ఇది బాగుంటుంది. జస్ట్ సరదాగా ఇప్పుడు ఇంటికి బయలుదేరాను, వెళ్తూ ఉన్నాను దారిలో. చాలా దగ్గరే టెంపుల్ నుండి ఇంటికి కూడా. సో కాబట్టి అది కూడా నేను కెమెరా తీసుకోలేదు, జస్ట్ సెల్ ఫోన్లో తీస్తున్నాను అనమాట. అది వెళ్తున్నాను. అక్కడ ఒక అతను వాళ్ళ ఇంటి ముందు వాక్వేలో అనమాట, అంటే వచ్చిపోవడానికి దానికి అక్కడ ఎవరు గవర్నమెంట్ వాళ్ళు తీయరు కాబట్టి వీళ్ళు తీసుకుంటారు. ఇట్లా తీసుకోవాలి. సో అలాగా ఎవరింటి ముందు వాళ్ళు స్నో తీసుకుంటారో అదొక ఎక్సర్సైజు. ఇది కూడా అనమాట ఎక్సర్సైజ్. ఎంత ఎక్సర్సైజ్ అయినా కూడా అది స్నో ఎక్కువసేపు తీసామంటే స్నోలో కొంచెం బ్రీతింగ్ ప్రాబ్లం వస్తుంది అనమాట. సో బ్రీతింగ్ కూడా కష్టం అవుతుంది స్నోలో ఎక్కువ వర్క్ చేస్తే. ఎంత ఎక్సర్సైజ్ అయినా కూడా అది కూడా కష్టమే కాబట్టి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. కొంచెం అంటే తీయడానికి శ్రమగా ఉండేవాళ్ళు స్నో బ్లోయర్ ఉంటుందన్నమాట. స్నో బ్లోయర్ అంటే మిషన్తో స్నోను తోడేయడం అనమాట. మొత్తం అంతా పిండి మిషన్లో నుండి పిండి ఎట్లా బయటకు వస్తుందో మనకు అదేవిధంగా స్నోలో దాన్ని తిరుగుతూ ఉంటే కింద చక్రం తిరుగుతూ ఉంటుంది ఒకటి. దాన్ని రొటేట్ అవుతూ ఆ ముందర నుండి అది స్నో పక్కకు తోసేస్తుంది అనమాట. మనం ఏ యాంగిల్కి దాన్ని సెట్ చేస్తే ఆ యాంగిల్లో స్నో పక్కకు విసిరేస్తూ ఉంటుంది. అది పెట్టుకుంటారు కొంతమంది, ఎక్కువ ల్యాండ్ ఉన్న వాళ్ళు కానీ లేకపోతే చేత కాని వాళ్ళు కానీ. వాళ్ళంతా కూడా అనమాట. ఇవన్నీ చెట్ల మీద అంతా చూడండి ఎట్లా స్నో ఇదే విధంగా ఉంటుంది. చాలా అంటే స్నో కష్టమే కానీ అయితే హ్యాపీగా ఉంటుంది, చూడడానికి బాగుంటుంది. సో అదనమాట. జస్ట్ నేను ఇంటికి వెళ్తూ ఉన్నాను. పార్క్ చేసిన బండల్లో అయితే ఎక్కువ రోజులు కానీ ఎక్కువసేపు పార్క్ చేస్తే స్నో పడ్డప్పుడు అట్లా ఉంటుంది అన్నమాట. స్నో దగ్గరలో లేక్ ఉంది. ఇది లేక్ మీద బ్రిడ్జ్లో వెళ్తామన్నమాట ఇప్పుడు నేను. సో అది కూడా కొద్ది రోజులు అయితే ఇంకా వెదర్ను బట్టి అది కూడా నీళ్ళన్నీ కూడా గడ్డగట్టిపోతుంది అనమాట. ఐస్ అయిపోతుంది. అంటే పైన ఒక్కొక్కసారి అంటే చిన్న ఈ యానిమల్స్ అంటే చిన్నవి మరీ వెయిట్ ఉన్నవి తెలియదు కానీ ఆ చిన్నవి నడవచ్చు అనమాట స్నో మీద. అట్లా ఉంటుంది నీళ్ళ మీదే. నీళ్ళన్నీ కూడా గడ్డగట్టిపోతుంది. మనం డీప్ ఫ్రీజర్లో పెడితే ఎట్లయితే అయిపోతుందో అట్లా ఆ లేక్ అంతా కూడా చిన్న నదులు అవన్నీ కూడా అట్లే అయిపోతుంది. సో ఆ విధంగా ఉంటుందన్నమాట ఇక్కడ పరిస్థితి.
చాలా బాగా అంటే వెరైటీగా ఉంటుంది. మనకి ఇండియాలో ఆ ఎండలు, అబ్బో ఆ ఎండలకు చెమటలు పడుతూ చాలా ఇబ్బందిగా ఉంటుందన్నమాట. ఇది దానికి ఫుల్ డిఫరెంట్గా ఉంటుంది, బాగుంటుంది. మామూలుగా ఎండ అంటే నాకు పడదు, సో చల్లదనం బాగుంటుంది కాబట్టి స్నో అంటే ఇష్టం అన్నమాట నాకు కూడా. ఆల్మోస్ట్ అందరూ ఇష్టపడతారు ఇక్కడ. స్నో టైంలో ఆడుకోవడానికి సపరేట్ ఇవి ఉంటాయన్నమాట. అవన్నీ కూడా రెడీ తెచ్చి పెట్టుకొని ఉంటారు ఇంట్లో పిల్లలు పెద్దలందరూ కూడా. ఆ స్నో స్కీయింగ్ కానీ ఇవన్నీ దానికి సపరేట్ ప్లేసెస్ ఉంటాయి. ఆ ప్లేసుల్లో ఆడుకుంటూ ఉంటారు వెళ్ళి. చాలా బాగుంటుంది, డిఫరెంట్గా ఉంటుంది. ఇండియాలో సపరేట్గా ఉంటుంది, ఇక్కడ డిఫరెంట్గా ఉంటుంది అన్నమాట. సో అది పరిస్థితి. వెళ్తూ ఉన్నాను ఇంకా దారిలో. అంటే స్నో ఉంది కాబట్టి జస్ట్ వీడియో కూడా తీసుకున్నాను కాబట్టి కొంచెం స్లోగా వెళ్ళడం వల్ల టైం తీసుకుంటుంది, కానీ లేకపోతే జస్ట్ 5 to 7 minutesలో ఇంటికి వెళ్ళిపోవచ్చు. అంటే కార్లో నేను ఒక్కనే ఉండడం వల్ల, నేను డ్రైవింగ్ చేస్తుండడం వల్ల సో అంటే నన్ను నేను చూపించుకోలేకపోతున్నాను వీడియోలో. జస్ట్ అది స్నో అక్కడ తీస్తున్నారనమాట వెహికల్తో. ఇది ఇక్కడ పరిస్థితి. జస్ట్ ఊరికే సరదాగా ప్లస్ మీకు చూపించినట్టుగా ఉంటుంది అందరికీ. తీస్తూ వెళ్తూ ఉన్నాను. ఎంతవరకు వీలైతే అంతవరకు తీస్తాను. తీసి దీన్ని మీకు నేను ఫార్వర్డ్ చేస్తాను. చేస్తే మీరు జస్ట్ చూసి ఓ ఇట్లుంటుందో అక్కడ ఓ అనుకోవచ్చు అనమాట. ఓ ఏమో కొంతమందికి చలి ఎక్కువ పడని వాళ్ళకు, చలి ఎక్కువ ఉండే వాళ్ళకి స్నో చూస్తేనే, వీడియో చూసేప్పుడే చలి పుడుతుంది అనమాట. అక్కడ వణుకు పుడుతుంది. ఇక్కడ వీడియోలో స్నో చూస్తూ ఉంటే మీకు అక్కడ చలి పుట్టేట్టుగా, కొంతమంది అట్లా కూడా ఫీల్ అవుతారు. అబ్బో అని అక్కడ చలిగా ఫీల్ అవుతారు అనమాట. అట్లా వాళ్ళు కూడా ఉంటారు కొంతమంది. మరి తమాషానో అది నిజంగా చెప్తారో తెలియదు. అది పరిస్థితి. వెళ్తూ ఉన్నాను అనమాట. వచ్చేసాను ఆల్మోస్ట్. అంతేనా, కొంచెం సరదాగా ఉన్నప్పటికీ చాలా కేర్ఫుల్గా కూడా ఉండాలి డ్రైవింగ్ చేసేప్పుడు. ప్లస్ అందులో స్నోలో అనమాట. స్నో అంటే రోడ్డు మీద క్లీన్ చేసేసారు వెంటనే గవర్నమెంట్ వాళ్ళు, పెద్ద పెద్ద లారీలతో మొత్తం స్నో అంతా తీసేసి సాల్ట్ అనమాట, టేబుల్ సాల్ట్ కాదు, మామూలుగా మన రాళ్ళ ఉప్పులాగా ఉంటుంది అనమాట, డిజిటల్ సాల్ట్, దాన్ని చల్లుతారు. కొన్ని చోట్ల అయితే ఇక్కడ నేను అంటే కొత్తగా చూస్తున్నాను అనమాట, చికాగోలో లేదంటే ఇక్కడ వచ్చేసి కొంతమంది ఇసుక వేస్తున్నారు అనమాట. అంటే స్కిడ్ అవ్వకుండా స్నో మీద. ఉప్పు వేస్తే కరిగిపోతుంది, ఇది వేస్తే కూడా కరిగిపోతుంది అనుకుంటాను, అందుకే ఇక్కడ ఇది యూజ్ చేస్తున్నారు. సో ఇసుక వేసి ఇప్పుడు మెయిన్ రోడ్ నుండి అదే మేమున్న స్ట్రీట్కి అనమాట ఇది. ఇప్పుడు వెళ్తున్నాను. మా అపార్ట్మెంట్ ఎంట్రన్స్ ఇది, ముందు వైపు మెయిన్ ఎంట్రన్స్ ఇట్లా ఉంటుంది ఇక్కడ. సో మెయిన్ ఎంట్రన్స్ దాటి వెళ్తే పార్కింగ్ లాట్ సపరేట్గా ఉంటుంది. అంటే మాకు వచ్చేసి మెయిన్ ఎంట్రన్స్లో వెళ్ళే పని లేదు. సో పార్కింగ్ లాట్లో వెళ్తే మా అపార్ట్మెంట్ కోర్టుగా దగ్గరికే, కారు దగ్గరికే వెళ్తుంది అనమాట. సో ఈజీగా ఉంటుందని మేము కూడా అట్లా తీసుకున్నాం, వింటర్లో ఇబ్బంది లేకుండా. అపార్ట్మెంట్ పార్కింగ్ లాట్కి. సో పార్కింగ్ లాట్లో ఎంటర్ అయ్యాను. ఇక్కడ మొత్తం వీకెండ్ కాబట్టి కార్లు అట్లే పెట్టుకున్నాం అండి. కార్లు అట్లా పెట్టుకుంటే అది ఇంకా మొత్తం స్నో అంతా ఫుల్ అయిపోతుంది అనమాట. వాళ్ళు వెళ్ళేప్పటికీ ఇంకా క్లీన్ చేసుకోవడానికే దాదాపు ఒక 15-20 minutes ఇది చేయాల్సి వస్తుంది. ఇవ్వండి ఇది పరిస్థితి. ఇది రోడ్డు చూడండి, రోడ్డుకు ఇంత స్నో ఉంది, చాలా స్నో ఉందన్నమాట. నేను కూడా ఉదయం ఇక్కడి నుంచే వచ్చాను. సో ఈ ప్లేస్లో పెట్టానమాట ఉదయం, మళ్ళీ ఖాళీగానే ఉంటుంది. సో ఇదే ప్లేస్లో మళ్ళీ పెట్టుకున్నాను, పార్కింగ్ చేసి అదనమాట. ముందర ఒక కార్ ఉంది. ఈ కార్ అంటే షేప్ కనిపిస్తుంది కానీ మీకు కారు కనిపించదు. తెల్లగా మొత్తం తెల్ల తెల్ల భూతాల్లాగా, ఇట్లా చేస్తుంది వల్ల భూతాల్లాగా ఉన్నాయండి. ఇది పరిస్థితి అనమాట. వచ్చేసాను, దిగుతూ ఉన్నాను. జస్ట్ రోజు సంక్రాంతి వాళ్ళకు, తమిళ పిల్లలకు డ్యాన్స్ కొరియోగ్రఫీ చేస్తుంది అనమాట సుధా. దానికోసమని ఇక్కడ వాళ్ళకి సైన్ పెట్టింది.
సుధా వాళ్ళ ఇంటికి దారి చూపించింది. దిస్ వే టు సుధాస్ హౌస్ అని ఈజీగా డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారు. ఇంట్లోకి వచ్చేసాడు. నేను బ్లాక్స్ అంతా ఆడుకుంటున్నాను అనమాట. సో అదే బొమ్మలన్నీ వెహికల్స్ కదా, ప్లస్ ఇంకా పిల్లలు వస్తే ఇక్కడే ఉంటుంది ఆడుకునేది. ఇంకా అక్కడ పాట వినబడుతుంది కదా, అక్కడ డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తున్నారు. అంటే వేరే వాళ్ళు లేడీస్ ఉన్నారు కాబట్టి నేను అక్కడికి వెళ్ళి ఫీల్ అయితే ఇంకా బాగుండదు. జస్ట్ ఇక్కడ తీసుకున్నాను అన్నమాట. వస్తున్నాను నా దగ్గరికి, నేను చూసి ఇప్పుడే వచ్చాను సార్, వస్తున్నాను నా దగ్గరికి. హేమన్ హేమన్ చూడు, నమస్తే చెప్పు, నమస్తే చెప్పు, నమస్తే నమస్తే చెప్పు, నమస్తే అది కింద వేసి చెప్పు, నమస్తే చెప్పు, నమస్తే నమస్తే గోవింద, నమస్తే నమస్తే. బిజీ బిజీ అన్నమాట వాడు. ఇల్లంతా తాగినోడు తినేది తిరుగుతూ ఉంటాడు, పడిపోతూ ఉంటాడు, ఉంటాడు, ఊగుతూ ఉంటాడు, అరుస్తూ ఉంటాడు. హాయ్ హేమన్, ఈ మధ్య ఇప్పుడు ఆడుకుంటున్నాడు. డాన్స్ ప్రాక్టీస్ బ్రేక్ అన్నమాట.